హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక డెజర్ట్ తయారు చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేస్తూ చెప్తాను. ఇదిగోండి, క్యారెట్ తీసేసుకొని దాని చెక్కు పీల్ చేసేయాలండి. నీట్గా పీల్ చేసేసి వాష్ చేసి పెట్టేసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు మనము ఈ క్యారెట్ని సన్నగా తురిమి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలన్నీ ఇవిగోండి: కస్టర్డ్ పౌడరు, తురిమిన క్యారెట్, మిల్క్ మేడ్, జీడిపప్పు, ఇలాచి, పంచదార, బాదాం అండి. మనము బాదాము జీడిపప్పును చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకుందామండి. అదేవిధంగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ముందుగా స్టవ్ అంటించేసి బాండి పెట్టేశాను. అందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశానండి. ఇందులో చిన్నగా కట్ చేసినటువంటి నట్స్ని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, నట్స్ వేగిపోయాయి కదా, మనము పక్కన పెట్టేసుకుందాము. ఇదే బాండిలో ఇంకొక స్పూన్ గీ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు గీలో మనము ఈ క్యారెట్ తురుమును ఫ్రై చేయాలండి. లైట్గా 2 to 3 మినిట్స్ మనము క్యారెట్ని ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇదిగోండి, ఒక 2 to 3 మినిట్స్ అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు ఒక చిన్న కప్పు పాలు తీసుకుంటున్నానండి. మనము ఈ పాలు వేసేసి ఈ క్యారెట్ తురుమును అందులో ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఈ మొత్తము పాలలో వేగుతుంది, పైగా నెయ్యితోటి కాబట్టి టేస్ట్ మాత్రము సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి, ఇలా బాగా మనకు పాలలో వేగిపోయింది కదా. ఇందులో ఇప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నానండి. అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. అంటే మనము షుగర్ వేయనవసరం లేదండి, ఇంకా ఈ స్వీట్ సరిపోతుంది. పైగా టేస్ట్ కూడా మిల్క్ మేడ్ వల్ల చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ అండి, ఇందులో కొద్దిగా పంచదార వేసేసి దంచి పెట్టేశాను. ఈ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసేస్తున్నానండి. ఇవి కూడా ఇంట్లో బాగా కలిసిపోయే విధంగా ఒకసారి కలిపేసేసుకుందాము. ఇది మొత్తము ఒకసారి కలిపి ఒక 2 to 3 మినిట్స్ అలా ఉంచేసి ఇంకా పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా తీసుకున్న కస్టర్డ్లో ఒక 1/2 కప్ పాలు పోసేసి మొత్తము బాగా కలిపి పెట్టేసేసుకుందాము. ఎటువంటి ఉండలు లేకుండా ఇలా కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పాలు పెట్టేసేసి పాలు బాగా మరగనివ్వాలండి. ఇందులో ఒక 1/2 కప్పు పంచదార కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పంచదార కూడా పాలతోటి బాగా కలిసిపోయే విధంగా మనము బాయిల్ అవ్వనివ్వాలి. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి మనము ముందుగా కలిపెట్టిన కస్టర్డ్ పాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసి బాగా కలుపుతూ ఉండాలండి. అంటే లేదంటే కింద కొంచెము పట్టేసినట్టు అవుతుంది కదా. ఇప్పుడు కలుపుతూ ఉండగానే మనకు కొంచెం గట్టి పడుతుందండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇదిగోండి, ఇలాగా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇది కూడా పక్కన పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు మనము కప్స్ తీసుకొని ఇప్పుడు మనము ముందుగా తయారు చేసి పెట్టాం కదండి క్యారెట్ మిశ్రమము, అది ఒక్కొక్క స్పూన్గా లేయర్గా వేస్తున్నాను. ఇదిగోండి, వీటిపైన మళ్ళీ మన కస్టర్డ్ తయారు చేసి పెట్టాం కదా, ఆ మిశ్రమం కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా కప్పులు ఫిల్ చేసిన తర్వాత వీటిపైన డెకరేషన్ కోసం వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్నటువంటి నట్స్, కొద్దిగా క్యారెట్ తురుము కూడా యాడ్ చేస్తున్నానండి. మనకు తినడానికే కాదు, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉండాలి కదండి, అప్పుడే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. ఈ డెజర్ట్ ఇదే ఫస్ట్ టైం తయారు చేస్తున్నానండి, కానీ చాలా బాగుంది అన్నారు పిల్లలు కూడా. మీరు కూడా ఒకసారి ఈ డెజర్ట్ను తయారు చేసి చూడండి. ఇప్పుడు ఈ కప్స్ వచ్చేసి మనము ఫ్రీజర్లో పెట్టేద్దామండి. అంటే కూల్గా చాలా బాగుంటుంది. లేదంటే మీరు ఇలాగనే తినేసేయచ్చు, కానీ ఫ్రీజర్లో పెట్టి తింటే కూల్గా చాలా బాగుంటుందండి. సూపర్ డెలీషియస్ డెజర్ట్ అండి. ఇదిగోండి, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.